హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. హైలైట్స్ అయితే చూసేసారు కదా! శిల్పారామం. అసలు ఎంత బాగుందంటే మాటల్లో అయితే చెప్పలేనండి. అంత బాగుంది శిల్పారామం. చూడ్డానికైతే మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉందనమాట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నేను వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో, వర్షం వచ్చింది చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. అప్పటికే కొంచెం చీకటి పడిపోయింది. నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత విజిట్ చేశాననమాట ఇక్కడికి. కానీ శిల్పారామం వెళ్ళాలని నేను ఎప్పటి నుండి అంటే నేను హైదరాబాద్ రాకముందు నుండి కూడా నాకు దాని మీద కొంచెం గ్రిప్ ఉందనమాట. వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అని. సో, నా కల అనేది ఇప్పటికైతే నెరవేరింది. ఫైనల్లీ ఐ రీచ్డ్. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ అయితే స్టార్టింగ్ నుండి మన కొంచెం రాగానే మనకు అన్నీ కూడాను లైక్ స్ట్రీట్ షాపింగ్ లాగా అన్ని షాప్స్ విజిట్ కనిపిస్తాయన్నమాట. ఇవన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా హస్తకళ అంటే హ్యాండ్ క్రాఫ్టెడ్‌తో ఉన్నవి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్‌తో ఉన్నాయన్నమాట. హైదరాబాద్ నుండి, ఢిల్లీ నుండి, ఏపీ నుండి, ఛత్తీస్‌గఢ్ సో మెనీ చాలా చాలా రాష్ట్రాల నుండి వాళ్ళ యొక్క వృత్తులు ఎవరైతే వాళ్ళ యొక్క పనులుంటాయో వాళ్ళు తెచ్చి లైక్ ఎగ్జిబిషన్ లాగా పెట్టి సేల్ చేస్తున్నారనమాట. ఇది కూడా 365 డేస్ వీళ్ళు సేల్ చేస్తారంట. అసలు డెకోర్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. వేరే లెవెల్ అసలు. అండ్ ఇక్కడొచ్చేసి మనకి హైదరాబాదీ ప్యూర్ పెరల్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా రీజనబుల్ ప్రైస్‌తో ఎంత బాగున్నాయంటే చెప్పలేమనమాట. అంత బాగున్నాయి. వర్షం కారణంగా కొన్ని షాప్స్ అయితే క్లోజ్‌లో ఉన్నాయి. కానీ నేను విజిట్ చేసినవైతే కూడా క్వాలిటీ అయితే సూపర్బ్! సూపర్! సూపర్! ఇంక మాటలైతే లేవండి. అసలు ఒకసారి మొత్తం చూసేద్దాం మనం. చూస్తూ నేనైతే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఉంటానండి. అసలైతే షాప్స్ క్లోతింగ్ కానీ, లేకుంటే శాల్వాస్ కానీ, లేకుంటే హ్యాండ్ మేడ్ అండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. హ్యాండ్ క్రాఫ్టెడ్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయనే చెప్పాలి. ఎక్కువ మాక్సిమం హిందీ వాళ్ళు ఉన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష అయినా మాట్లాడతారు. కానీ నాకైతే ఏంటంటే మాక్సిమం అందరూ కూడా కొంతమందిని నేను షాప్స్‌లో అడిగాననమాట. ఎక్కడి నుండి అని అడిగితే సమ్ పీపుల్ సెడ్ మేము ఢిల్లీ నుండి ఇక్కడికొచ్చాం. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ పెడుతున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి షాప్స్ ఐ మీన్ ఇలా ఎగ్జిబిషన్ లాగా వాళ్ళ యొక్క వృత్తుల్ని మనకి చూపించడం అనేది చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. చాలా బావుందండి కలెక్షన్ అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి కిడ్స్ ఫ్యామిలీతో ఒక రోజంతా ఎంజాయ్ చేయడానికి చాలా బావుంటుంది. ఇక్కడ శిల్పారామం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుండి 8:00 వరకు ఉంటుందట. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళకి రూ. 60 చార్జ్ చేస్తారు.
ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత బోటింగ్ అవి ఇవి ఉంటాయి. మనం ఫుడ్ కావాలంటే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. ప్లస్ ఇంకా ఏంటంటే క్లోత్స్ కానీ మనం ఏదైనా షాపింగ్ చేయడానికి కూడా డెకోర్ ఐటెమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. డెకోర్ ఐటెమ్స్ చూదురుగానండి. నేను అది బాగా తీసిన వీడియో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి లైక్ పార్క్ లాగా ప్లస్ మ్యూజియం కూడా ఉంది. హ్యాండ్ క్రాఫ్టెడ్ మ్యూజియం అన్నమాట. మొత్తం అంతా కూడా చేతి వృత్తులతో చేసే మ్యూజియం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమున్నాయంటే సాంప్రదాయక విలేజ్ అన్నమాట. అసలు విలేజ్ అంటే ఎలా ఉంటుంది? విలేజ్‌లో మనుషులు ఎలా ఉంటారు? వారి యొక్క ఆక్యుపేషన్ ఎలా ఉంటుంది అనేదైతే చాలా బాగా చూపిచ్చారు. అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను బ్యాంగిల్స్ కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ లేదు. 100, 150, 200 అలా చెప్తున్నారు. మనం బార్గెయిన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. బార్గెయిన్ చేసుకుంటే మంచి ప్రైస్‌కే ఇస్తున్నారనమాట. ఎవరైనా కానీ నియర్ హైదరాబాద్‌లో గనుక ఉంటే ఒక్కసారి శిల్పారామం అయితే విజిట్ చేయండి. మనమైతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లే ఉంటుంది. అంత బావుందనమాట. అస్సలు నాకైతే చెప్పడానికి మాటలు రావట్లేదు. అంత బావుంది శిల్పారామం. అండ్ ఇక్కడొచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ కూడా అవైలబుల్ ఉందనమాట. ప్లే జోన్ పక్షులు కూడా ఉన్నాయి. పక్షులున్నాయి. ప్లస్ కొంచెం డక్స్ టైపు చూడ్డానికి మనం ఫోటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ అనే చెప్పాలి. మనం ఇప్పుడు ఎక్కడైనా ఫోటోషూట్ పెట్టుకోవాలన్నా, ఫోటోస్ తీసుకోవాలన్నా కానీ మనం అక్కడ చాలా ఎక్కువ అమౌంట్ పే చేసి తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం లొకేషన్ కూడా చాలా అంటే చాలా బావుంది. మీరెవరైనా ఫోటోస్ తీసుకోవాలి అనుకున్నా కానీ చాలా మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా విలేజ్ టైప్ లాగా విలేజ్‌లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందనమాట. అంత బావుంది చూడ్డానికైతే. మీరైతే మొత్తం అంతా విజిట్ చేయండి. ఇదొచ్చేసి ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ ఫస్ట్ నేను విజిట్ చేశాను. అది మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. తరువాత నేను చూపిచ్చేదొచ్చేసి మనకి అది విలేజ్ టైప్ ఉంటుంది. మొత్తం అంతా కూడా రాక్ హిల్స్ అని చెప్పి చాలా అంటే చాలా బావుంది. నాకు 2 అవర్స్ 1 ½ అవర్, 2 అవర్స్ తిరగడానికి సరిపోలేదనమాట. అంత బావుంది. అండ్ ఇంకోటేంటంటే నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత వెళ్ళాను కాబట్టి నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అక్కడ టైం సరిపోలేదు. అందుకోసం అని చెప్పేసి నేను చీకటైనా గానీ మాక్సిమం నా అవుట్‌పుట్ ఇవ్వడానికి ట్రై చేశాను. కానీ చూడండి చాలా బావుంది. ఇది చూసిన తర్వాత మీరైతే కంపల్సరీ మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలి అనుకుంటారు హైదరాబాద్‌లో ఉంటే గనక. అంత బావుంటుందనమాట. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఒక డే అంతా కూడా స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా 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 బావుంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఫర్ షాపింగ్ పర్పస్ అండి. ఆహ్, పేరెంట్స్‌తో, పిల్లలతో లేకుంటే మీ హస్బెండ్స్‌తో ఎవరితో అయినా కానీ కొంచెం ఎంజాయ్ చేయడానికి పీస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక రోజంతా కూడా ఉండడానికి చాలా మంచి ప్లేస్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ షాపింగ్ వైస్ వచ్చేసి మనకు అన్నీ దొరుకుతాయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. డెకోర్ ఐటెమ్స్ మాత్రం నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. అండ్ వుడ్‌కి సంబంధించి వుడ్‌తో చేసిన చెక్కతో చేసిన నేమ్ ప్లేట్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా వాళ్ళు మనకు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారట. అవి కూడా చాలా బావున్నాయి. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి. చేత్తో చేసినవన్నమాట. అంతా బావున్నాయి. అందుకే అంత కళగా ఉన్నాయి. ఒక్కో షాప్ చూస్తుంటే మనకి కళ్ళు మెలమెల మెరిసిపోతాయన్నమాట. అంత బావుంది. మనమంతా మొత్తం అంతా తిరగడానికి కూడా 4 అవర్స్, 5 అవర్స్ మినిమమ్ పడుతుందన్నమాట. చాలా పెద్ద ప్లేస్ అనే చెప్పాలి. అంత ప్లేస్ ఉంది ఇక్కడ. మనం చూడడానికి కానీ, విజిట్ చేయడానికి కూడాను. కొన్ని షాప్స్ వర్షం కారణంగా క్లోజ్ అయి ఉన్నాయి కానీ, కొన్ని బాగున్నాయన్నమాట. షాప్స్ ఈమెను అడిగాను. ఈమె అయితే మనకి చ ఢిల్లీ నుండి వచ్చారని చెప్పారు. అలాగే క్లోత్స్‌కి సంబంధించిన ఎక్కువ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట అదంతా కూడాను. చాలా బావుంది. ఈ డ్రెసెస్ చూస్తున్నారు కదా! అవి మెటీరియల్స్ విత్ లైనింగ్ అవైలబుల్ ఉన్నాయి. అవొచ్చేసి మనకి రూ. 1000, 950, 850, 1300, 1500 అలా ఒక్కోటి డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉన్నాయన్నమాట. క్లాత్ క్వాలిటీ నేను పట్టుకొని చూసానండి. చాలా బావుంది క్వాలిటీ అయితే. క్వాలిటీని బట్టే మనకు కూడా వస్తాయి కదా! అంత బావుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అంటారు కదా! ఆ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బావున్నాయి. బ్యాంగిల్స్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు. అంత బావున్నాయన్నమాట. స్టోన్స్‌తో, ముత్యాలతోటి, పెరల్స్ తోటి చాలా అంటే చాలా బావున్నాయి. ఇక్కడ ఒక్కొక్క స్టాల్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లోత్స్ అవైలబుల్ ఉన్నాయి. షాల్వాస్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ ఇంకా ఇక్కడేంటంటే కాటన్ శారీస్ కానీ, లేకుంటే సిల్క్ శారీస్, చందేరి శారీస్ అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ శారీస్ ఒక దగ్గర నేను ఆగి చూసానన్నమాట. 2 కాటన్ శారీస్ వచ్చేసి రూ. 500 అన్నారు. అక్కడ కూడా చూసాను. క్వాలిటీ బాగున్నాయి శారీస్ కూడాను.
అండ్ ఇంకేంటంటే ఇక్కడ మొత్తం అంతా కూడా స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుంది. మనం ఎంత కావాలంటే అంత బార్గెన్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. బాగా టైమ్ పాస్ అవుతుంది. అండ్ పిల్లలతో అయితే కూడా చాలా బాగా టైమ్ పాస్ అవుతుంది. పిల్లలకి తినడానికి ఫుడ్ కానీ, లేకుంటే చూపించడానికి ఇప్పుడు అందరు పిల్లలు కూడా సిటీస్‌లో పెరిగి విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలీదు కదా! అలాంటి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి కూడా ఈ యొక్క శిల్పారామం అనేది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ కొంతమంది పిల్లలకి ఇలా ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు అని చెప్పడానికి, చూపించడానికి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి కూడా కొన్ని టైప్ ఆఫ్ గేమ్స్ లైక్ ఉయ్యాలలు అలాంటివి కూడా చాలా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయనే చెప్పాలి. వాటిలో కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదంతా కూడా హోమ్ డెకో సెక్షనే. మనకి కొత్తగా ఇల్లు కట్టుకున్నా, లేకుంటే డెకరేటివ్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నా కానీ చాలా బాగా శిల్పారామం షాపింగ్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పాలి. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ అనమాట. అసలు ఒకటి ఉంది, ఒకటి లేదు అని చెప్పడానికి లేదు. హ్యాండ్ క్రాఫ్టెడ్‌లో కానీ, పింగాణి అంటే పింగాణి వాటిల్లో కానీ చాలా బావుంది. ఇక్కడ నేను ఎక్కడ చూసినా గానీ నాకు ప్లాస్టిక్ ఐటెమ్ అనేది ఒక్క దగ్గర కూడా తగలలేదండి. అది ప్లాస్టిక్ అవాయిడా మరి లేకుంటే అన్‌ఫార్చునేట్‌గా లేదా అనేదైతే నాకు తెలీదు కానీ, ప్లాస్టిక్ మాత్రం నాకు ఎక్కడ ఒక్క దగ్గర కూడా ప్లాస్టిక్ అనేది కనిపించలేదు ఈ శిల్పారామంలో. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మట్టి పాత్రలతో చేసిన ఐటెమ్స్ మనం సీజనింగ్ చేసుకొని వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకా ఏమున్నాయంటే మట్టి బాటిల్, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అవైతే నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేశాయనే చెప్పాలి. నాకు చాలా 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 బాగా నచ్చాయన్నమాట. మట్టి వాటర్ బాటిల్స్, మట్టితో చేసిన అంటే మనం వంట వండుకోవడానికి మట్టితో చేసిన పాత్రలు అవి ఇవి చాలా ఉన్నాయి. హ్యాండ్ క్రాఫ్టెడ్ కూడా చాలా బాగున్నాయి. హోమ్ డెకోర్ ఐటెమ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్నమాట అసలు. మనకి ఒక మంచి హౌస్ ఉండి మనం డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే శిల్పారామం ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. ఒక్కసారి విజిట్ చేస్తే గనుక మీకు కూడా అదే చెప్తారని నా ఒపీనియన్ అనమాట. అంత బావుంది. అంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నమాట. చాలా 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 బావుంది. నాకైతే పర్సనల్‌గా అయితే చాలా బాగా నచ్చాయి. ఇవి చూసారా? అది వాటినేమంటారు? హ్యాంగ్ చేస్తాం మనం. హ్యాంగ్ చేస్తే ఒక దగ్గర పట్టుకుంటే మొత్తం అంతా కూడా మ్యూజిక్ వినిపిస్తుంది గదా! అలాంటివైతే చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు చాలా 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 ఉన్నాయి. అవైతే నాకు చాలా బాగా ఇష్టమనమాట. వాటినేమంటారు అనే పేరైతే నాకు గుర్తులేదు కానీ, అవి చాలా బావున్నాయి. అండ్ ఇంకేంటంటే ఇక్కడ మనకి ఓల్డ్ మన పురాతన కాలంలో వాడే టైప్ ఆఫ్ అద్దాలు, మిర్రర్స్ ఉంటాయి కదా! అలాంటివి, అలాంటి గడియారాలు ఇదనమాట. సౌండ్స్ అయితే చాలా బాగా మ్యూజిక్ అయితే చాలా బాగా వస్తుంది. వాటినేమంటారనేదైతే నాకు గుర్తులేదు నిజం చెప్పాలంటే. ఒకసారి మీరు ఏమంటారనేదైతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా డిఫరెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డెకోర్ ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నాకిక్కడ బాగా అట్రాక్ట్ చేసిందేంటంటే ఆహ్, వుడ్ వుడ్ ఉంటుంది కదా! మనం నేమ్ ప్లేట్స్ మన ఇంటి ముందు పెట్టుకోవడానికి నేమ్ ప్లేట్స్ ఉంటాయి కదా! అవి కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారట. అవి కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్, డిఫరెంట్ ప్యాటర్న్స్‌తో ఉన్నాయి. మీరంతా చూస్తూ ఉంటే మీకు ఏమేమున్నాయి ఇంకా అనేది కనిపిస్తూ ఉంటుందనమాట ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పాలి. ఇది చూస్తున్నారా? ఇది కూడా పెన్ స్టాండ్ అనమాట. పెన్ స్టాండ్ బావుంది గదా! మన ఆఫీస్‌లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకేంటంటే ఇక్కడంతా కూడా డెకోర్ ఐటెమ్స్ చాలా ఎక్కువ క్వాంటిటీతో ఉన్నాయి. ప్రతి ఒక్క షాప్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ప్లాస్టిక్ అనేది ఎక్కడా చూడలేదని చెప్పాను కదా! నిజంగా అండి. ఎక్కడ ఈ శిల్పారామంలో ప్లాస్టిక్ అనేది నేనెక్కడా చూడలేదు. మీరు ఒకవేళ చూసుంటే మాత్రం నాకు కామెంట్‌లో చెప్పండి. ఆల్రెడీ విజిట్ చేసి చూసుంటే. కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు. నేనైతే ఇది బాగా అబ్జర్వ్ చేశాననమాట. ఎక్కడ కూడా ఇంత ప్లాస్టిక్ గూడా లేదు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనే చెప్పాలి ఇదంతా కూడాను. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ నేను వెళ్ళిన టైంలో వర్షం పడడం వల్ల బోటింగ్ అనేది స్టాప్ చేశారు. వర్షం అనేది ఐ మీన్ వాటర్ అనేది బాగా ఎక్కువొచ్చాయట. అందుకోసం అని చెప్పి అది క్లోజ్ చేశారు. అదైతే నేను మీకు చూపించలేకపోయాను. ఇదంతా కూడా షాపింగే అండి. షాపింగ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత షాపింగ్ ఉంది ఇక్కడ మాత్రం. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ప్యాటర్న్స్‌తో చాలా బావుంది. మనం ఒకటి ఉంది, ఒకటి లేదు అని చెప్పడానికి లేదనమాట. అంత బావున్నాయి. ఇవన్నీ కూడా షాపింగే అనమాట. తీస్తు తీసే కొద్దీ వస్తూ ఉన్నాయన్నమాట షాపింగ్ ఐటెమ్స్. అంత అంత బావున్నాయి. ఇంకా పర్స్ అంటున్నాను అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట ఇవన్నీ కూడా. లైక్ పర్సులు కూడా హ్యాండ్ క్రాఫ్టెడే ఉన్నాయి. ఇవి కూడా చాలా వరకు ఎక్కువ హ్యాండ్ క్రాఫ్టెడ్ అవి ఇవి చాలా బావున్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇక్కత్ టైప్స్ ఆఫ్ పెద్దవాళ్ళు వేసుకునేవి
మగ పిల్లలు వేసుకునే ఇక్కత టైప్ కూడా హ్యాండ్‌మేడ్ అంటండి వాళ్ళు. హ్యాండ్ క్రాఫ్టెడ్ చాలా చాలా బావుంది. బొమ్మలైతే కూడా చాలా బావున్నాయి. డెకోర్ ఐటెమ్స్ అయితే సూపర్బ్ ఉన్నాయనే చెప్పాలి. అండ్ శారీస్ మస్ట్ ఓవర్ శారీస్ చాలా బావున్నాయి. అది ఇక్కడ చూస్తున్నారు కదా! 2 కాటన్ శారీస్ వచ్చేసి రూ. 500 అట. ఇదంతా కూడా ఒకవైపనమాట. ఒకవైపు మొత్తం కూడా ఇట్లా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పక్కకు వెళ్తే ఈ విధంగా మనకొస్తుందనమాట. 2 దారుల్లా ఉంటాయి. ఒకవైపు మనం రైట్ సైడ్ వెళ్తేనేమో పార్క్ సైడ్ వెళ్తాము. లెఫ్ట్ సైడ్ అయితేనేమో ఈ స్ట్రీట్ షాపింగ్ వెళ్తాం. నేను లెఫ్ట్ సైడ్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాను. ఇదంతా కూడా ఇంకా ఎలా ఉంటుందంటే లైక్ విలేజ్ టైప్‌లా ఉంటుంది. ప్లస్ ఫోటోషూట్‌కి బావుంటుంది. ఇదంతా కూడా నేను మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే గార్డెనింగ్ లాగా చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా చాలా అంటే చాలా బావుందని చెప్పాలి. అండ్ వర్షం పడి కూడా క్లైమేట్ అంతా కూల్‌గా ఉందనమాట. అంతా బావుందసలు చూడ్డానికైతే. సో బ్యూటిఫుల్ అనమాట. అసలు ఒక కొత్త ప్రపంచమా ఇది అని అనిపించింది నాకైతే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని బోర్ ఫీల్ అవ్వద్దు కానీ అంత బావుందనమాట. విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఇక్కడంతా కూడా. ఒక ఇంత పెద్ద సిటీలో ఇట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఈ విధంగా నడుచుకుంటా వెళ్తే మనం ఏంటంటే విలేజ్ టైప్ ఉంటుందని చెప్పాను కదా! ఆ యొక్క విలేజ్‌లోకి వెళ్తాము. ప్లస్ ఇక్కడ నుండి బోటింగ్ అది కూడా అవైలబుల్ ఉంటది. ప్లస్ ఇందాక నేను చెప్పాను కదా! పింగాణివి ప్లస్ వుడ్‌తో చేసినవి అని. అవి కూడా ఈ యొక్క ప్లేస్ నుండి మనం వెళ్తుంటే మొత్తం అంతా విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఇది అండ్ ఇక్కడ ఫోటోషూట్‌కి కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా! ఫోటోస్ తీసుకోవడానికైతే చాలా మంచి ప్లేస్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఇట్లా మధ్య మధ్యలో ఒక దేవుడి విగ్రహాలు అలాంటివి మనల్నయితే చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. చూస్తున్నారు కదా! ఇది చూసారా ఫౌంటైన్ చాలా బాగా మెయింటైన్ చేశారు. మంచిగా గ్రీనరీగా ఉంది. మధ్యలో స్వామివారున్నారు. చాలా బావుంది. ఇది చూసారా మనకి వాల్ టైప్‌లో మండువాలు అంటారు కదా! విలేజెస్‌లో మండువాలు కడతారు కదా! ఎలా ఉంటుందో సేమ్ యాస్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అంత బావుంది. అసలు ఇలాంటి అట్మాస్ఫియర్ హైదరాబాద్‌లో క్రియేట్ చేయడం అనేది పెద్ద విషయం అని చెప్పాలి. అండ్ చాలా బాగా మెయింటెనెన్స్ కూడా చాలా బావుంది. అండ్ ఇక్కడ ఇంకో ఏంటంటే మనం వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ చూస్తూ ఉండే కొద్దీ చూడాలి చాలా, చాలా, చాలా ఉన్నాయన్నమాట. లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనకేంటంటే సాంప్రదాయ విలేజ్ వెళ్ళడానికి రూట్ అని చూపిస్తున్నారు. సో, నేను ఆ విలేజ్ చూడడానికి చాలా ఎక్సైటెడ్‌గా అయితే ఉన్నాను. ఫస్ట్ అయితే అది చూసేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి నడుచుకుంటూ వెళ్తున్నానన్నమాట. నడుచుకుంటూ వెళ్తుంటే మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఇక్కడేంటంటే ఎక్కువ ప్లాస్టిక్ అది ఇది ఏమి యూజ్ చేయకుండా ఉండడం వల్ల, అదే విధంగా ఎక్కువ చెట్లు ఉండడం వల్ల కూడా మనకి కొంచెం నీడలాగా ఉంది. ప్లస్ ఇంకా ఏంటంటే కొంచెం వాతావరణం కూడా క్లైమేట్ కూడా కూల్‌గా ఉండేసరికి చాలా బావుందనమాట. ఆ యొక్క అట్మాస్ఫియర్ చూడడానికి కూడా. సో, నేను ఆ యొక్క విలేజ్‌కి ఎంటర్ అవ్వడానికి ముందే నన్ను ఇవి బాగా అట్రాక్ట్ చేశాయి. పింగాణీ ఐటెమ్స్, షోకేస్ ఐటెమ్స్ అలాంటివి చాలా బావున్నాయి. ఇక్కడే నేను మట్టి పాత్రలు కూడా చూసానని చెప్పాను కదా! అవి కూడా ఇక్కడే అనమాట. ఇక్కడే ఉన్నాయి అవన్నీ కూడాను. మనకు కావాల్సిన ప్లేట్స్ కానీ, బౌల్స్ అన్నీ కూడా డెకోర్ ఐటెమ్స్ కానీ అన్నీ పింగాణివి అంటారు కదా! పింగాణివి ఇవన్నీ కూడాను చాలా అంటే చాలా బావున్నాయి. కప్స్, కాఫీ కప్స్ కానీ, మగ్స్ కానీ అన్నీ ఒకటేమిటి అన్నీ చాలా అంటే చాలా బావున్నాయి. అండ్ మన డెకోర్ ఐటెమ్‌లో దేవుడి విగ్రహాలు చిన్న చిన్నవి పెట్టుకుంటాం కదా! అలాంటి డెకోర్ ఐటెమ్స్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. అండ్ జాడీలు అంటారు. మా పాతకాలంలో అయితే మా చిన్న పిల్లలు అప్పుడైతే జాడీలు చట్నీలని ఇలాంటి జాడీల్లో పెద్ద పెద్ద జాడీల్లో పెట్టుకునేవాళ్ళు. అలాంటివి ఇప్పుడైతే కనుమరుగైపోయాయి. కానీ శిల్పారామంలో మళ్ళీ నేను చూశాననమాట. నాకైతే నా ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయి దానిలో. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ షోకేస్ ఐటెమ్స్ అనమాట. లైక్ ఫ్లవర్స్ ఏదైనా పెట్టుకొని మనం పెట్టుకోవడానికి. నేను మట్టి పాత్రలు ఉన్నాయని చెప్పాను కదా! ఇవిగోండి ఇవన్నీ కూడా మట్టి పాత్రలనమాట. మనం ఏదైనా వంట చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. పెరుగు తోడు పెట్టుకోవడానికి వాటికి. మట్టి విగ్రహాలు అవన్నీ కూడా మట్టి విగ్రహాలు. చాలా బావుంది. ప్లాస్టిక్ అనేది ఏమి వాడకుండా చాలా బావున్నాయి. ఇవన్నీ హోమ్ డెకోర్ అనమాట. మనకి వాల్ హ్యాంగింగ్స్ టైప్‌లో ఉన్నాయి. చాలా అంటే చాలా బావున్నాయి. చూస్తున్నారు కదా! ఇవంతా కూడాను నాకైతే పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకేంటంటే ఇక్కడ మనకి వాటర్ బాటిల్ ఉన్నాయి. ఒక దగ్గర చూసాను ఇక్కడే. ఆ వాటర్ బాటిల్స్ కూడా చాలా బావున్నాయి. మట్టితో చేసిన వాటర్ బాటిల్స్. ఆ వాటర్ మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది వాటర్ తాగితే. అండ్ ఇంకా ఏంటంటే కూల్‌గా కూడా ఉంటాయన్నమాట. మన ఫ్రిడ్జ్‌లో వాటర్ అవి ఇవి తాగకుండా ఇలాంటి బాటిల్స్ యూజ్ చేయడం చాలా మంచిదని నాకనిపించింది. చూస్తున్నారు కదా! వెయిట్ కూడా కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాయి. కానీ చాలా హ్యాండిల్ విత్ కేర్ అనమాట. చాలా కేర్‌గా చూసుకోవాలి. ప్లస్ కళాయిలు కూడా మట్టి కళాయిలు కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడాను ఏంటంటే మనకి హోమ్ డెకార్‌కి, కిచెన్ టూల్స్‌కి చాలా బాగా
వర్క్ అవుతాయన్నమాట. అన్నీ కూడా మట్టితో చేసినవి, పింగాణివి మాత్రమే. అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగని ఐటెమ్స్ మాత్రమే ఈ శిల్పారామంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఇదంతా చూస్తూ పోతే ఇదంతా కూడా సేమ్ అండి. ఇంకా అవన్నీ కూడాను ఒక్కొక్క స్టాల్‌లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మనకిక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చనమాట. అంతా బావున్నాయి. ఇవన్నీ కూడా సేమ్ మట్టితో చేసినవే. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాదు. మట్టితో చేసి నేచురల్ కలర్స్‌తో యూజ్ చేసినవన్నమాట ఇవన్నీ కూడాను. చాలా అంటే చాలా బావున్నాయి. అండ్, ఇలా కొంచెం ముందుకు గనుక మనం వెళ్ళినట్లయితే ఈ పింగాణి షాప్స్ నుండి కొంచెం పక్కకు వెళ్తే మనకి ఏంటంటే అవి కనిపించాయి. అవి ఏమంటారు వాటిని, చెక్కతో చేశారని చెప్పాను కదా ఇందాక. అవన్నమాట. ఎక్కడ కూడా మట్టి నడవడానికి చాలా అనుగుణంగా చాలా బాగున్నాయన్నమాట. చూడండి ఇవన్నీ కూడా మట్టితో చేసిన ఐటెమ్స్, పాత్రలనమాట. ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక స్టాల్స్‌లో ఎలా అయితే ఉన్నాయి, ఇందాక అన్ని కలర్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఓన్లీ ఇవి మాత్రమే వాడతారంట. ఇవొచ్చేసి చెక్కవనమాట. మన పూజా మందిరాలకి కావాలన్నా కానీ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. చూసారా? ఎంత బాగా చెక్కతో వినాయకుడి స్వామి విగ్రహాన్ని చెక్కారో అంత బావుంది. ఇక్కడే నేమ్ ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేమ్ ప్లేట్స్ కూడా మనకు కావాల్సిన డిఫరెంట్ కస్టమైజ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ చెక్కవి కూడా చాలా బావున్నాయి. అండ్ టేక్‌తో చేశారనుకుంటాను. టేక్ ఆర్ చెక్క అనేదైతే నాకు క్లారిటీ లేదు. ఎవరైనా చేపించుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి అక్కడికి వెళ్ళాలి. ఇలా వెళ్తే బోటింగ్‌కి వెళ్తామనమాట మనం. కానీ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువొచ్చింది. వర్షం కారణంగా బోటింగ్ అనేది నిలిపివేశారని చెప్పారు. కానీ నేను వీడియో జస్ట్ మీకు చూపించడం కోసమని వీడియో చేశాను. కానీ క్లోజ్ అయితే అయిపోయిందనమాట అది. అది క్లోజ్ చేసేసారు వెళ్ళాది కాకుండా. సో, మళ్ళీ నేను రిటర్న్ వచ్చాను. నేనైతే ఈ అమ్మవారిని వెళ్ళేటప్పుడు మిస్ అయిపోయాననమాట. అందుకే ఇప్పుడు మిస్ చేసుకోదలుచుకోలేదు. చూసారు కదా! ఈ అమ్మవారు ఎంత బాగున్నారో. చాలా చాలా బావుంది. అమ్మవారు చూసారా ఎంత కళగా ఉందంటే చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. అంత బావుంది. అమ్మవారి విగ్రహాన్ని దాటి మనం కొంచెం ముందుకెళ్తే మనం ఇందాక ఏదైతే చూసామో అదంతా ఇదిగోండి ఇదే బోటింగ్ అనమాట. ఇక్కడ బోటింగ్ వెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ క్లోజ్ చేశారని చెప్పాను కదా! జస్ట్ చూపించడానికి మాత్రం ఇది వీడియో తీశాను. ఇదిగోండి బోటింగ్ అవి ఉంటాయన్నమాట. బోట్ చేయడానికి అలా లైక్ పడవ అంటారు. బాతులతో మంచిగా చేశారు. ఒక 2 పర్సన్స్ వెళ్ళడానికి మాత్రమే ఉంటుందన్నమాట. ఇదంతా నడుచుకుంటూ వెళ్తే మనం వచ్చేసి నేను అనుకున్న స్మార్ట్ విలేజ్‌లోకైతే వెళ్ళిపోయానమాట. ఇదొచ్చేసి చూసారా ఇంటి ముందు ఎలాగైతే ముగ్గు వేస్తారో ప్రతి ఒక్క ఇంటి ముందు ఇక్కడ మెలికల ముగ్గు అనేది వేసుంచారండి. చాలా బాగా అట్రాక్ట్ చేసింది నన్ను ఆ ముగ్గు. ప్రతి ఒక్క దగ్గర అదిగోండి చూస్తున్నారా? ప్రతి ఒక్క దగ్గర ముగ్గులు వేసుంచారు. ఇదైతే క్లోజ్ చేసుంది. ఇవన్నీ కూడా పాత కాలంలో వాడే సామాన్లు ఎలా అయితే ఉంటాయో రాగివి, ఇత్తడివి అవన్నీ కూడా పెట్టారనమాట. యాక్చువల్‌గా మేము వెళ్ళేటప్పటికి టైం అయిపోయింది కదా! సో, అందుకోసం అని చెప్పి మేబీ అది క్లోజ్ అయిందేమో అని అనుకున్నాను నేను. కానీ చూస్తున్నారా ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో. అవన్నీ కూడా పాతకాలంలో మన పిల్లలకైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది చాలా యూజ్ అవుతుందండి. మన పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి పాతకాలంలో మేము ఇలా వాడుకున్నాము, ఇలా వాడేవారు అని చెప్పడానికి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగా యూజ్‌ఫుల్ అని చెప్పించడానికి, ఎటువంటి హాని చేయవని చూపించడానికి కూడా చాలా బావుందనే చెప్పాలి. ఇదంతా కూడా పల్లెటూరు వైబ్స్ అండి. ముగ్గులు చూసారు ప్రతి ఇంటి ముందు ముగ్గుందనమాట. అంతా బావుంది చూడ్డానికైతే. ఇక్కడేంటంటే ఈ స్మార్ట్ విలేజ్‌లో ఎవరెవరు ఏ ఆక్యుపేషన్ చేస్తారు అనేదైతే క్లియర్‌గా చూపిచ్చారు. విత్ బొమ్మలతో సహా చూపిచ్చారు కదా! అర్థం కాని వాళ్ళు కూడా అర్థమవుతుందనమాట. అలా కుమ్మరి పని చేసేవాళ్ళు ఎలా చేస్తారు అనేది. ఇదిగోండి ఇది చూస్తున్నారా? ఇదంతా కూడా చూపిచ్చారనమాట. చాలా చాలా ఎవరెవరు ఏ ఆక్యుపేషన్ చేస్తారు అనేది ఒక ఇల్లు చేశారు. ఆ ఇంట్లో ఆ పర్సన్స్ పని చేస్తున్నట్లుగా చూపిచ్చారనమాట. అసలు స్మార్ట్ విలేజ్ అని చెప్పాలి. ఎంత బావుందంటే ఇంకా మన కనులైతే చూడ్డానికైతే మనకి అంత ఎవరెవరు ఏ వర్క్ చేస్తారు అనేది ఎడ్యుకేట్ చేయడానికి కోసం అని చెప్పి అలా చూపించినట్టు అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఏంటంటే నేనైతే ఈవినింగ్ టైం వెళ్ళాను కదా! కొంచెం చీకటిగా ఉండి వీడియో సరిగ్గా రాలేదు అని నా ఫీలింగ్. కానీ మీరు కనుక ఆఫ్టర్‌నూన్ టైంలో మీ హస్బెండ్, కిడ్స్‌తో కానీ, మీ ఫ్యామిలీతో కానీ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనైతే నేను చెప్పగలను. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మనకి ఇదంతా కూడాను విలేజ్‌లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది అనేది మనకి ఎడ్యుకేట్ చేయడానికి చెప్పారు. అండ్ చూపించడానికి కూడా చాలా బావుందనమాట. అండ్ ఫోటో సెక్షన్‌లా కూడా చాలా బాగా ఉంది. చాలా 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 బావుంది. ఎన్ని సార్లు చెప్తున్నానంటే ఎంత బావుంటాయి ఇన్ని సార్లు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఎవరెవరు ఏ వృత్తులు చేస్తారు చూసారా? అమ్మ
కూతురు తలలో పేలు చూస్తున్న దృశ్యం కూడా చూపించారు. మేక అండి. మేకని చూపించారు. ప్లస్ ఇదంతా కూడా రంగులు వేసే వాళ్ళ ఇల్లు అనమాట. అందుకే అంత కలర్ఫుల్గా ఉంది. వాళ్ళు చెక్కిన బొమ్మలు అవి ఇవి అన్నట్టు చూపించారు. ఇది కూడా చాలా మంచి మనకి ఒక మనసుకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే. అందుకోసం అని చెప్పి నేనైతే ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ షాపింగ్ వైజ్ కానీ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫుడ్ కూడా అండ్ ఇక్కడ చూడండి ఒక అవ్వ బియ్యం దంచుతున్నట్లు ఫోటో. ప్లస్ ఇక్కడ అందరూ కూడా ఎవరికి వారు ఏ వృత్తిలో వాళ్ళ యొక్క వృత్తి చేసుకుంటున్నట్లుగా చాలా బాగా చూపించారనే చెప్పాలి. ఇది వచ్చేసి మనకి హైటెక్ సిటీలో ఉంటుందండి. హైటెక్ సిటీలో రాయదుర్గ మెట్రో స్టేషన్ నుండి ఓన్లీ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మెట్రో స్టేషన్ నుండి అయితే చాలా మంచి ప్లేస్ అనేది చెప్పాలి. ఇదంతా కూడా చాలా బాగా మనకి ఎక్స్ప్లోర్ అయింది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మార్కెట్, విలేజ్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఇక్కడ విలేజ్ మార్కెట్లో ఏమేమి అమ్ముతారు, కూరగాయలు ఎలా అమ్ముతారు, గ్రామంలో సంత ఎలా ఉంటుంది అన్న థాట్లో అది చూపించారు. ఇక్కడ చూసారా మన సంక్రాంతి ఫెస్టివల్కి ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అలా గంగిరెద్దు, హరిదాసులు అందరూ ముగ్గులు వేయడం అదంతా కూడా అండి చాలా న్యాచురల్గా ఉంది. అసలు ఎవరు కూడా మనం దూరం నుండి చూస్తే నిజంగా అక్కడ ఉన్నారా అన్నట్టు అనిపించింది. కానీ అది అంతా బొమ్మ అని చెప్పి దగ్గరకు వెళ్తే కానీ తెలీదు. అంత బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, రిచువల్స్ వచ్చినప్పుడు అలా అక్కడ ఆ యొక్క పండగకి తగ్గట్టుగా కూడా మొత్తం అంతా కూడా మారుస్తారంట, డెకరేషన్ చేస్తారంట. అలాంటి టైంలో అయితే విజిట్ చేస్తే మాత్రం ఇంకా అంటే చాలా బాగుంటుందంట. ఇంకేదన్నా సాంప్రదాయక నృత్యాలు అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఇవి చాలా బాగా ఈ శిల్పకళా వేదికలో సాయంత్రం టైంలో ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారట. అవి కూడా చాలా బాగుంటాయి. ఈరోజు వర్షం కారణంగా లేవు. మరి మేమైతే ఈవినింగ్ టైమే వెళ్ళాం కానీ ఏమీ లేవు. అండ్ ఫోటో సెక్షన్ కోసం కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసారు ఎంత పెద్ద ముగ్గు వేశారో. దసరా పండుగ అయితే ఇలాంటి ముగ్గులు వేసి బతుకమ్మలు పెట్టి ఆడతారు కదా, దానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడంతా కూడా కుమ్మరి పని చేసేవాళ్ళు ఎవరెవరు ఏ ఏ ఆక్యుపేషన్లో ఉన్నారు అనేది చూస్తున్నారా అక్కడ ఒక సెల్యూట్ చేస్తారు కదా, సెక్యూరిటీ అండి. మా ఫ్రెండ్ తనని ఫొటోస్ తీసుకుంటుంది. అలా తనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అనమాట. అందుకోసం తను ఫోటో తీసుకుంటుంది. ఇవన్నీ కూడా ఇంకా మొత్తం అంతా కూడా సేమ్ పల్లెటూరు వైబ్స్ అనమాట. ఇవంతా కూడా పల్లెటూరులో పోతురాజులు ఎలా ఉంటారు, డబ్స్ కొట్టేవాళ్ళు, మనం బోనం ఎత్తడం ఎలా ఉంటుంది, అలాంటివన్నీ కూడా చూపించారు. అండ్ ఎద్దుల బండి తెలుసు కదా ఎవరికైనా, ఎద్దుల బండి ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అలాగే క్రాఫ్ట్ చేసి పెట్టారు. ఇదంతా కూడాను ఒకటి చూసి ఒకటి చూడకుండా ఉండడానికి లేదనమాట. అంతా బాగుంది. అండ్ మోరోవర్ నాకు ఈ సాంప్రదాయ విలేజ్ మాత్రం చాలా 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 బాగా నచ్చింది. పర్సనల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడంతా ఫొటోస్ దిగడానికి డిఫరెంట్ కల్చర్స్లో ఉన్న ఫొటోస్ పెట్టారు. దానికి ఫేస్ పెట్టలేదనమాట. మధ్యలో మన ఫేస్ పెట్టుకొని ఫొటోస్ దిగొచ్చు. అది కూడా చాలా బాగుందనమాట. ఇక్కడ చూసారు డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. ఒక ఆమె అది వెతుకొని ఉన్నట్టు, నాగలి పట్టుకొని ఉన్న రైతు, అలాగే డ్యాన్స్ వేస్తున్న ఆమె, ఇలా మన మధ్యలో మన ఒక ఫేస్ పెట్టుకొని ఫొటోస్ దిగి అది కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా అలా అనమాట. చాలా బాగుంది. చాలా 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 బాగుందని చెప్పాలి. కాంతార మూవీ చూసుంటే ఆ కాంతార మూవీలో అది తెలిసి ఉంటుంది మీకు. ఆ యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రెడిషన్స్తో బొమ్మలు ఉన్నాయన్నమాట. వాటిలో మన ఫేస్ పెట్టుకొని మనం ఫొటోస్ దిగొచ్చు. దానికి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఆ స్మార్ట్ విలేజ్ అనమాట. ఈ విలేజ్ వరకు అయిపోయింది. ఈ విలేజ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అది క్లోజ్ చేశారని చెప్పారు కదా బోటింగ్. సో ఇంకా ఏముందా అని నడుచుకుంటూ వెళ్తుంటే చిన్నపిల్లల పార్క్ అవి కనిపించాయి. మధ్యలో ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట మనల్ని. చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అయితే మోరోవర్గా సూపర్గా ఉంటుందనే చెప్పాలి. అండ్ ఇంకేంటంటే ఇక్కడ ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇంకా ఇలా నడవలేని వాళ్ళకైతే కొంచెం ఎలక్ట్రిక్కి సంబంధించినవి అవి ఉంటాయంట. కొంచెం అమౌంట్ పే చేసుకొని మొత్తం అంతా తిరిగి రావడానికి కూడా అవైలబిలిటీ ఉందంట. కానీ ఈవినింగ్ టైంలో ప్రెజెంట్ అయితే దాని గురించి నాకు తెలీదు. కానీ వెళ్ళి మొత్తం తిరిగేసి కాళ్ళన్నీ నొప్పులు వచ్చిన తర్వాత తెలిసింది ఆ విషయం మాకు. సో మాకైతే అవసరం లేదు అని చెప్పేసి నేనైతే చిన్నగా నడుచుకుంటూ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. వీడియో తీసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తుంటే
నడుచుకుంటూ వెళ్తుంటే కిడ్స్ గేమ్స్ ఆడుకోవడానికి కనిపించింది అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు. సో ఇదంతా కిడ్స్ ఆడుకునేవి, ప్లస్ ఇటు సైడ్ మనకి రైట్ సైడ్లో కిడ్స్ ఆడుకోవడానికి అన్ని ఆడుకునే బొమ్మలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇటు సైడ్ ఏమున్నాయంటే బర్డ్స్, డక్స్ అవన్నీ కూడా లైక్ మ్యూజియంలా ఉందన్నమాట. అండ్ ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గేమ్స్ కోసం. ఓన్లీ 60 రూపాయలు ఛార్జ్ అనమాట ఒక్కొక్క మనిషికి ఇక్కడ శిల్పారామంలో. సో కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. అండ్ కిడ్స్ వైజ్ కూడా చాలా బాగుంది. మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. పిల్లలతో అయితే ఒక గంట వరకు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు, 1 to 1.5 hours. ఇటువైపు చూస్తున్నారు కదా, ఆ లేక్ దగ్గర అన్ని పక్షులు ఉన్నాయి. పక్షులు, డక్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ గేమ్స్ ఇదంతా కూడా, ప్లస్ ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు నైట్ అయ్యేసరికి విజిట్ చేయడానికి లేదు. ఇది ఒక పక్షి ఎంత బాగుంది తెలుసా, రెడ్ కలర్లో ఉందన్నమాట పక్షి. భలే సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా పక్షులే అనమాట. ఆస్ట్రిచెస్ కూడా ఉన్నాయి, ప్లస్ డక్స్ కూడా ఉన్నాయి. డక్స్ కూడా అక్కడ వాటర్లో ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పి వాటర్ పోసి ఆ వాటర్లో అవి ఉన్నంత వరకు స్విమ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండేటట్లు కూడా వాటర్ అనేది ఉంచారు. చూస్తున్నారు కదా ఇదంతా కూడా. ఇవన్నీ రియల్ డక్స్ అండి. చూస్తుంటే కొంచెం దూరం నుండి చూస్తుంటే వాటిలో కదలిక ఏం లేదు. ఇవి లైక్ బొమ్మలేమో అనుకున్నాను, కానీ కాదనమాట. అవి రియల్ డక్స్ అండి, చాలా బాగున్నాయి. ఇదంతా కూడా ఒకవైపు కిడ్స్ ఆడుకోవడానికి గేమ్స్, ఒకవైపు అంతా కూడా బర్డ్స్ కలెక్షన్తో ఉందన్నమాట. ఇది చూస్తుంటే మాత్రం చూడాలి అనిపించేంత ఉంది. పిల్లలతో కూడా ఎంగేజ్ అవ్వడానికి మనకి చాలా బాగా వేస్తుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ కృష్ణుడిది పెట్టుకున్నట్టు మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉంది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అక్కడ కొంచెం పక్కన చూస్తున్నారు కదా లైటింగ్ దగ్గర, అది బుద్ధ విగ్రహం అండి. అది కూడా చాలా బాగుంది. మనం ఫోటోషూట్ కోసం అని చెప్పి అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లస్ ఇదంతా కూడా చూడాల్సిన ఐటమ్స్, ప్లస్ ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందేనండి. అంత బాగుంటుంది. ఇది కూడా ఫోటోషూట్‌కి చూసారా గ్రీనరీగా ఎంత బాగుందో. లైక్ మన పాతకాలంలో పెట్టుకుంటారు కదా, అలా ఉందన్నమాట. అంత బాగుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే చూడాలి అనిపించేంతగా ఉంది. నేనైతే మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేశాను అనే అనుకుంటున్నాను. ఇలా వెళ్తే హిల్స్ అనమాట, రాక్ హిల్స్ అని చెప్పి ఉంది. మొత్తం కూడా ఇదేంటంటే లైక్ స్టోన్‌తో చేసినయి అన్నమాట. పాతకాలంవి ఎలా ఉంటాయి అనేదైతే ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్‌గా ఉన్నాయి. మొత్తం అంతా మనం విజిట్ చేయొచ్చు కూడా. మొత్తం అంతా విజిట్ చేయొచ్చు. ఇదంతా స్టోన్‌తో ఉంది. మంచిగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకొకసారి నేనైతే ఇప్పుడైతే ఎలోన్‌గా వచ్చాను కదా, ఒక ఫ్రెండ్‌తో వచ్చాను. అలా కాకుండా ఈసారి మా ఫ్యామిలీతో రావాలని అయితే ఉంది. మా పిల్లలకి కూడా ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించింది ఇదంతా కూడా చూడడానికి అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ అనేది చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా అయితే యాక్టివేట్ అయితే చేసుకోగలరండి. అండ్ ఇదంతా కూడా ఇంకా శిల్పారామం శిల్పకళా వేదిక మాత్రమే. శిల్పకళా వేదిక అండ్ మొత్తం అంతా కూడా మన పాతకాలంలో, మన తాతల కాలంలో, అమ్మమ్మల కాలంలో ఎలా అయితే ఉంటుందో ఇంకా సేమ్ యాస్టిస్ అలాంటి టైప్ ఆఫ్ హౌసెస్, అలాంటి టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ మాత్రమేనమాట ఇదంతా కూడా. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇది నేనైతే ఎక్స్‌ప్లోర్ చేసింది. ఇంకా ఇక్కడ ఏమంటే మ్యూజియం కూడా అవైలబుల్ ఉంది. మ్యూజియంలో కూడా మన పాతకాలంలో ఎలా వాడారో హ్యాండ్ క్రాఫ్ట్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేశారు. కానీ నేను వెళ్ళే టైంకి అది క్లోజ్ అయి ఉంది. సో అది నేనైతే కొంచెం పక్క నుండి తీసాను, కానీ అంత క్లియర్‌గా రాలేదనమాట. అదంతా ఎక్స్‌ప్లోర్ చేయడానికి కుదరలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా అది కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తాను. లోపల ఏమున్నాయి మ్యూజియంలో అనేది కూడా చూపిస్తాను. ఇదంతా వీళ్ళ ఆఫీస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి పాతకాలం ఇళ్ళు ఎలా ఉంటాయో అది అలాగే ఉందన్నమాట. ఆఫీస్ స్టాఫ్ ఉండే ప్లేసెస్ కూడా అలాగే ఉన్నాయి. సో అదంతా చాలా బాగా అనిపించింది నాకు. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నేనైతే ఎక్కడ ప్లాస్టిక్ అనేది చూడలేదు. సో దట్స్ వై ఐ హ్యాపీ టు దిస్. చాలా 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 బాగుంది. ఒక్క ప్లాస్టిక్ ఐటెం కూడా లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇది కూడా చూస్తున్నారు, మనం ఒక పాతకాలంలోకి వెళ్ళిపోయామా అనిపించింది. న్యాచురల్గా ఎలా ఉంటాయి సేమ్ అలాగే కట్టారనమాట. అంత బాగుంది మనకి. ఇదంతా కూడా ఫోటోషూట్ కోసం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫోటోషూట్ కోసం ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక ప్లేస్ కూడా ఉంది. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ కూడా మన ఫోటో చూడడానికి తీసుకోవడానికి
చాలా బాగా యూజ్ అవుతుందనమాట. చూస్తున్నారు కదా! ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటోస్ దిగడానికి వస్తూనే ఉన్నారు. మేము ట్రై చేసాం, ఫోటో దిగుదామని వెయిట్ చేసాం కానీ, ఇంకా ఓపిక లేక వాళ్ళు దిగుతున్నారని చెప్పేసి ఇంక మేమైతే పక్కకొచ్చేసామనమాట. ఇదంతా కూడా ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ఇందాక చెప్పాను కదా! లైక్ ఎలా అయితే పాతకాలంలో విలేజెస్‌లో ఉంటాయో ఇంకా సేమ్ అదే ప్యాటర్న్‌తో ఉంటుంది. అండ్ విజిట్ చేయడానికైతే, ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో అయితే చాలా మంచి ప్లేస్ అనే చెప్పాలి. ప్లీజ్ అండి, మీకోసం ఇదంతా వర్షంలో కూడా తడుచుకుంటా ఎళ్లి మరీ ఎక్స్‌ప్లోర్ చేశాను కదా! ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇంకా మీరేదైనా ప్లేసెస్ విజిట్ చేయాలని మీరు అనుకుంటున్నారా లేదా అనేదైతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పగలరు. మీరెప్పుడైనా కానీ ఈ శిల్పారామంని విజిట్ చేశారా లేదా? విజిట్ చేస్తే ఏమైనా కొన్నారా లేదా? కొంటే ఏం కొన్నారు? అనే వివరాలు కూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో మాత్రం తప్పకుండా చెప్పండి. ఇక్కడ ఉన్న క్వాలిటీ అనేది బావుంది అని నేను అంటున్నాను. మీలో ఎవరైనా విజిట్ చేసుండి క్వాలిటీ బాగుందా? తీసుకొనుంటే ఏదైనా పర్చేస్ చేసుంటే, లేకుంటే చూసుంటే మీకు క్వాలిటీ అర్థమవుతది కదా! ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. డెకోర్‌కైతే చాలా మంచిదనిపిస్తుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఒక విలేజ్ యాట్రిబ్యూట్ విలేజ్‌లో ఎలా అయితే ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్‌కైతే ఇది చాలా 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 యూజ్‌ఫుల్. చాలా బావుంటుందనే చెప్పాలి. ఇది మ్యూజియం అనమాట. క్లోజ్ చేసుంది. సో, నేనది చూపించలేకపోతున్నాను. జస్ట్ ఇట్లా జైల్‌లో నుండి తీసినట్టు అనిపించిందనమాట నాకు. కానీ ఇట్లా ఉందనమాట మొత్తం అంతా కూడా. ఇంకా పైకి వెళ్ళడానికి అక్కడ మెట్లు కూడా కనిపిస్తున్నాయి. కానీ నేను ఇంతవరకు విజిట్ చేయలేదు. ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్‌లో చెప్పండి. బాయ్ బాయ్.